హలో హాయ్ అందరు బాగున్నారా? నేనైతే మంచిగా ఉన్నాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే గాజు రొయ్యలంట. ఇక మా ఆయన అయితే మన వాళ్ళ ఫ్రెండ్స్ పోయారు ఆంధ్రాకి, అక్కడ నుండి అయితే తెప్పించిండు. ఇవి నేను చూడడం వండడం అయితే ఇదే ఫస్ట్ టైము. అవైతే క్లీన్ చేయడమే చాలా కష్టము. నాకు పచ్చి రొయ్యలు అయితే తొందరగా వచ్చేస్తాయి, క్లీనింగ్ చేస్తారు. కానీ వెండిపోయినాకైతే చాలా కష్టమైంది మాకు. ఇవైతే చూసి నేను ఫస్ట్ అయితే భయపడ్డా, ఏమో ఇంత పెద్ద కూడా ఉంటుందా రొయ్య అని చెప్పేసి. యూట్యూబ్లో చూసినా కానీ యూట్యూబ్లో అయితే అసలు వండే విధానం అయితే ఒక్కటి కూడా లేనే లేదు, ఎవరు పెట్టలేరు అసలు. ఇక లాస్ట్కి అయితే సర్లే, మనకు తెలుసు కదా చిన్న చిన్న రొయ్యలు అయితే నేను ఛాన్సాలు ఉండినా, అవి కూడా ఆంధ్ర రొయ్యలే. మా పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అయితే తీసుకొచ్చేటప్పుడు ఇవైతే మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొన్ని వాటర్లో అయితే వేసేయాలి, ఎందుకంటే అది ఏమైనా ఇసుక గిట్లు ఉంటే మొత్తం పోతుంది. మళ్ళీ నేను ఆయిల్లో వేయించిన కొంచెం ఏమైనా స్మెల్ గిట్లు ఉంటే పోతుంది అని చెప్పేసి నేనైతే నార్మల్గా అయితే ఇట్లనే చేస్తాను. మరి ఈ రొయ్య ఉండడం ఇట్లా నేను కాదని నాకైతే తెలియదు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. కానీ మొత్తం మీదైతే కూర అయితే చాలా బాగుందన్నారు. వండేటప్పుడు అయితే నేను డౌట్గానే వండినా, మా ఆయనను కూడా అరిచిన, ఇవి నాకు తెలియదు చెయ్యదు, నువ్వు ఇవి ఎందుకు తెప్పించినావు అని చెప్పేసి. లాస్ట్కి అయితే మంచిగా అయింది. మా పెద్ద బాబు తిన్నాడు, మా ఆయన తిన్నాడు. చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఇక నేను చేసిన శ్రమ మొత్తం నాకైతే మంచిగా అనిపించింది. ఫోన్లో మనం చేసిన పని మంచిగా అయితే మనకి ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది. సరేనా, బాయ్. మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.